సంవత్సరం అయిపోయింది. పిల్లరా భయపడి ఆ శవాన్ని దించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? బ్రతికించాడు, తిరిగి లేచేటట్లు చేశాడండి. అంటే ఎలీషా వారిని చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చించే దేవుడు అండి ఆయన. కాబట్టి సమయం కోసం మనం చూడాలి, తగిన సమయము. ఆ సమయాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి, కనిపెట్టాలి, చూడాలి. అయ్యో ప్రభు అన్నాడు కదా, ఇంకా సంవత్సరం గడిచిపోయిందే, ఏంటి నన్ను హెచ్చించలేదు అని అనుకోకూడదు. ఏంటి ఇలా అయిపోయింది, మా కుటుంబం హెచ్చించబడలేదు అని అనుకోకూడదు. ఏంటి నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఇంకా మేము ఎందుకు హెచ్చించబడలేదు అని అనుకోకూడదు. తగిన సమయము. ఆ తగిన సమయంలో ప్రభు మనలో ఏం చూస్తారంటే దేన మనసును చూస్తాడు, నమ్మకత్వాన్ని చూస్తాడు, ప్రార్థనను చూస్తాడు. దేన మనసును చూస్తాడు, నమ్మకత్వాన్ని చూస్తాడు. వీరు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉన్నారా లేదా, వారిని వారు బహుగా తగ్గించుకుంటున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా. వారు ఎలాగ హెచ్చించబడారంటే ఎడతెగక ప్రార్థన చేయటాన్ని బట్టి అండి. ఎడతెగక ప్రార్థన చేయటాన్ని బట్టి, వారిని వారు తగ్గించుకున్నటువంటి విధానాన్ని బట్టి, నమ్మకముగా ఉన్న విధానాన్ని బట్టి. ఎందుకంటే అపోస్తుల పాదాల యొద్ద ద్రవ్యం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. అవునా కదా పిల్లారా? వారేమి ఆ ద్రవ్యాన్ని వారి స్వార్థం కోసమో వాడుకోలేదండి. పరిచర్యను బట్టే వాడారు తప్ప వారి స్వార్థము కోసమో వారి స్వప్రయోజనాల కోసమో వారు ఏమీ కూడా వాడలేదు. నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. తద్వారా దేవుడు వారిని హెచ్చించారు. వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నాడు, జరిగిస్తూనే ఉంటాడు. రానున్న దినాల్లో ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డల ద్వారా అనేక అద్భుతాలు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చనిపోయినా మన ద్వారా అయినా ఆయన చేయిస్తాడు పుల్లారా. సాక్ష్యము ద్వారా అయినా చేయిస్తాడు పుల్లారా. మనం కలిగి ఉన్నటువంటి సాక్ష్యపు జీవితము ద్వారా అయినా ప్రభు మనల్ని హెచ్చించే జీవిత విధానంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనము అట్టి దీవెన పొందాలంటే దేన మనస్సును అనే బలిష్టమైన చేతి కింద దేన మనస్సును, ఎదుటి వారియర్ల కూడా మనం ఏంటంటే ఎదుటి వారియర్ల దేన మనస్సును మనం కలిగి ఉండవండి. మనకంటే తక్కువగా ఉన్నటువంటి వారియర్ల దేన మనస్సును మనం కలిగి ఉన్నాం. కానీ ప్రభు లేఖనం మాట్లాడుతూ ఉంది, నువ్వు వారియర్లో కూడా నిన్ను నీవు బహుగా తగ్గించుకోవాలి. మనకంటే వారే